నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఇప్పుడు అందరూ ఒక అమ్మాయి గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఆ అమ్మాయి గొప్ప అందగత్తేనా అంటే కాదు. స్టార్ హీరో సరసన సందడి చేసిందా అంటే అది లేదు. మరి ఎందుకు ఆ అమ్మాయి గురించి అంతా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు? ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనే డౌట్ కలగకుండా ఉండదు. అంతగా అందరినీ ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరే అనిష్మా అనిల్ కుమార్. అనిష్మా తమిళంలో చేసిన సిరై అనే సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. తమిళంలో థియేటర్ల వైపు నుంచి కూడా ఈ సినిమా మంచి వసూలునే రాబట్టింది, కానీ తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఓటీటీలో తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా ఓ రేంజ్లో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఓ విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన వాళ్లలో చాలా మంది అనిష్మా నటనకు ఎక్కువ మార్కులు ఇస్తారు. తాను ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను, మతాన్ని, ఊరును, చివరికి విధిని ఎదురించి నిలిచిన పాత్రలో అనిష్మా నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి నటనతో మెప్పించింది ఈ అమ్మాయి మాత్రమేనేమో అనిపిస్తుంది. 2023లో పూవన్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిష్మాకి సిరైతో గట్టి హిట్ పడిందనే చెప్పాలి. తెలుగు నుంచి ఈ అమ్మాయికి మంచి పాత్రలు వస్తాయేమో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.